శివశంకర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ దేశానికి వెళ్ళారు, ఎప్పుడు తిరిగి వస్తారు, ఏ విమానంలో వెళ్ళారు, ఏ పని మీద వెళ్ళారు, ఇది అధికారిక పర్యటన, అనధికారిక పర్యటన, ఏదైనా సరే సమాచారం ఉండాల్సిందే. అధికారిక పర్యటన అయితే ఏదో పెట్టుబడుల కోసం వెళ్ళారో, ఇంకేదన్నా దాన్ని ఏమంటారు, ఈ రాష్ట్రానికి సంబంధించి ఇంకో దేశంలో ఎలా అభివృద్ధి జరిగింది దాన్ని ఒకసారి పరిశీలన కోసం మంత్రుల బృందంతో కూడా వెళుతూ ఉంటారు, పెట్టుబడుల కోసం వెళుతూ ఉంటారు. ఇలాంటివి వెళ్ళేది అధికారిక పర్యటనలు. ఇవి కాకుండా అనధికారిక పర్యటనలు, వ్యక్తిగత పర్యటనలు కూడా ఉండొచ్చు. అయినా సరే ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు చెప్పే జరగాలి ఏం జరిగినా. ఇప్పటి వరకైతే సమాచారం లేదు. మీ పార్టీ దగ్గర ఏమైనా జీవో కాపీ ఉందా? ఎక్కడికి వెళ్ళారో ఏమైనా తెలుసా? ఎప్పుడు తిరిగి వస్తారో తెలుసా? ఏ పని మీద వెళ్ళారో తెలుసా? ఎందుకు వెళ్ళారో తెలుసా? వీటికి సంబంధించి ఏదైనా సమాచారం ఈ రాష్ట్రం ముందు ఉందా? నమస్తే సార్, మీకు అదేవిధంగా సాక్షి వీక్షకులకి, ప్యానల్ మెంబర్స్కి అందరికీ నమస్తే సార్. ఈరోజు చాలా కఠినతరమైనటువంటి ప్రశ్న అడిగారు మీరు, ఎక్కడికి వెళ్ళారు అనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, అధికారులకు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మిగతా సహచర మంత్రులకు ఎవరికి ఏమి తెలియదు. వాళ్ళే గుసగుసలు కొరుక్కుంటున్నారు. ఎక్కడికి వెళ్ళారు బాబు గారు, చిన్నబాబు గారికి ఎక్కడికి వెళ్ళారు, అసలు ఏం జరుగుతుంది, ఉన్నారా, ఇండియాలో ఉన్నారా, హైదరాబాద్ లో ఉన్నారా, అమెరికా వెళ్ళారా, సింగపూర్ వెళ్ళారా అనేటువంటిది. మీరు నారా లోకేష్ గారు ఎప్పుడు వెళ్ళారు? దాదాపు 5 రోజుల కిందట వెళ్ళారట. వెళ్ళారట. అవునవును. తర్వాత మొన్న ఏదో విదేశీ టూర్కి వెళ్తారో, ఎప్పుడైతే లోకేష్ గారు విదేశాలకు వెళ్ళారనేటువంటిది వీళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారంట అన్నారు. ఎక్కడికి వెళ్తున్నారంట అంటే ఖచ్చితమైనటువంటి సమాచారం ఇద్దరి తండ్రి కొడుకుంది లేదు. లండన్ వెళ్తున్నారా అనేటువంటిది కొంచెం గాసిప్స్ ఏదో వచ్చాయి. వీళ్ళు విదేశాలకు వెళ్ళేటప్పుడు ఒకటి, మీరు ఇందాక అన్నట్లు ఒక ప్రైవేటు వ్యక్తి అయితే వాళ్ళ పర్సనల్ విషయాలు అయితే మనకు ఏ సంబంధం లేదు, ఎక్కడన్నా తిరగని, ఎలా అన్నా ఉండని అనేటువంటిది. కానీ ఈ రాష్ట్ర అధినేత అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి, ఈయన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రజలకి, అధికారులకి, అదేవిధంగా బయట దేశాలకు వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విదేశాలకు వెళ్ళేటప్పుడు తప్పకుండా చెప్పి వెళ్ళాలి. ఆ జియో రిలీజ్ చేయాలి. వీళ్ళ ఖర్చులు ఏ విధంగా వాడుతున్నారు, ఏ విమానంలో వెళ్తున్నారంటే DGCA వాళ్ళు కూడా ప్యాసింజర్ డీటెయిల్స్ సహా బయట పెట్టాలి. దానికి అయ్యేటువంటి ఖర్చులు ఏ హెడ్ ఆఫ్ ది అకౌంట్ నుంచి ఇస్తున్నారు అనేటువంటి చెప్పాలి. ఇది నార్మల్ డ్యూ ప్రొసీజర్. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఎందుకంటే కనుక ఆయనను మనం ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్నిస్తే లోకేష్, మన ఈశ్వర్ గారు, మీకు ఎల్లో మీడియా అంతా దాడి చేస్తుందేమో. నిన్న మొన్న ఒక విచిత్రమైనటువంటి వాదన ఎల్లో మీడియాలో చూసాము. ఎవరైనా అడిగితే, ప్రతిపక్షాలు అడిగితే ఒక ఆయన అంటాడు, ఒక మీడియాలో డిబేట్ చేసిన వ్యక్తి కూర్చొని ఏమంటాడు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ లేదు, జగన్ గారికి చెప్పి వెళ్ళాలా అంట, లేకపోతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పి వెళ్ళాలా అని అంట. మీరు వినింటారు అనుకుంటాను. ఆయనకు తెలుసో తెలియదో కానీ చంద్రబాబు నాయుడు వచ్చేసేసి హెరిటేజ్ అధినేతగా వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నార్మల్ ఒక వ్యక్తిగా ఉండలేదు. ఈ రాష్ట్రానికి ఓట్లేసి ప్రజలు అతను వేయించుకొని అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు పెట్టేటువంటి ట్యాక్సులతో ఖజానా నడుపుతున్నాడు. ఆయన వెళ్ళేటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాల్సింది ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఇంకోటి, ఈ నారా లోకేష్ అనే వ్యక్తి ఎన్నిసార్లు ఇది వెళ్ళారు సార్ టూర్లు, విదేశీ టూర్లు ఎన్నిసార్లు నెంబర్ అయినా ఉందా మన దగ్గర? ఎన్నికల ముందు ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చే ముందర తండ్రి కొడుకులు ఎక్కడికి వెళ్ళారో ఆ రోజు నుంచి మొదలెడితే, తర్వాత ఆస్ట్రేలియా అన్నారు, కెనడా అన్నారు, దుబాయ్ అన్నారు, స్విట్జర్లాండ్, సింగపూర్, అమెరికా 2 సార్లు, ఎక్కడికి వెళ్ళిందైనా కూడా కనీసం కొత్త అనుమానాలు తీసుకొస్తున్నారు ప్రజల్లో. మీరు ఎన్నికలు ముగిసిన వెంటనే లండన్ వెళ్ళిపోయారో, ఏ దేశానికి వెళ్ళారో, ఎక్కడెక్కడ తిరిగారో అని అంటున్నారు. అది ఇప్పటికీ జనాల్లో ఒక క్వశ్చన్ అలాగే ఉంది. అది అయిపోయిందేమో, ఆ క్వశ్చన్ ముగిసింది అనుకుంటే మళ్ళీ మానిపోయిన గాయాన్ని మళ్ళీ రేపుతున్నారు మీరు. లేదు సార్, అదే కదా సార్ సీక్రెట్. ఇప్పుడు జనాలందరిలో కూడా మతలబ్ ఏం జరిగింది, చిన్నబాబు పెద్దబాబు ఎక్కడికి వెళ్ళారు, ఆ మధ్య ఏం జరిగింది, ఏమన్నా ఎవరినెవరిని కలిశారు, ఎక్కడి నుంచి ఏ యంత్రాంగాల్ని, ఏ యంత్రాలని పట్టుకున్నారు, ఏ యంత్రాలని చేంజ్ చేశారని, ఇదే కదా బిగ్ క్వశ్చన్. మరి ఎందుకు చెప్పలేదు? అదే టూర్ లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. మొత్తం అంతా ఇటర్నరీ డీటెయిల్స్ పంపించాము, గవర్నమెంట్ జీవో ఇచ్చింది, ప్రైవేట్ డీటెయిల్స్ ఇచ్చారు. దానికి వెళ్తే ఆ రోజు రాద్ధాంతం చేశారు సార్.
ఇక్కడికి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ కనీసం పిఎల్కి అక్కడ ఆగిందన్నా కూడా ఇక్కడ ఆగిందంట, ఇటు వెళ్ళింది అటు వెళ్ళింది అంటున్నారు. ఈ రోజు ఖచ్చితంగా ఈయన వెళ్ళినటువంటి లండన్కి వెళ్ళినటువంటి లండన్ అంటున్నారు కొంతమంది, కొంతమంది ఏమో బాలి అంటున్నారు, కొంతమంది సింగపూర్ అంటున్నారు, కొంతమంది ఏమో దుబాయ్ అంటున్నారు. ఎక్కడికి వెళ్ళింది? పశ్చిమాన వెళ్లాల్సినటువంటి విమానము తూర్పు దిశగా వెళ్ళిందని కొంతమంది అధికారులు చెప్పినట్టు, విమానయాల సంబంధించినట్టు కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. అంటే పశ్చిమానికి వెళ్తే లండన్కి వెళ్తారు, తూర్పు దిశగా వెళ్ళింది. తూర్పు దిశగా వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? బాలికి వెళ్ళారా, లండన్కి వెళ్ళారా, స్విట్జర్లాండ్కి వెళ్ళారా, తనకి ఇష్టమైనటువంటి దేశం సింగపూర్ వెళ్ళారా? ఒకే ఒకటి సార్, సింగపూర్ ఒకటి సార్. ముఖ్యమంత్రి ఒక వీడియో వేస్తా, ఒక్క వీడియో జస్ట్ ఒక 30 seconds ఉంటుంది, ఏమనుకోవద్దు. యా ప్లీజ్. చాలా ఇంపార్టెంట్ ఇది, ప్లే చేయండి. ఆడియో రావట్లేదండి. ఆడియో రావట్లేదు. ఎస్ ఎస్, ఆడియో అక్కడ కాదు. మీరు ల్యాప్టాప్ పెట్టుకున్నారా, మొబైల్ ఫోన్ పెట్టుకున్నారా జూమ్ కోసం? ఇది ల్యాప్టాప్ ఉంది సార్. ల్యాప్టాప్ దగ్గర స్పీకర్ దగ్గర పెట్టండి. ఎస్, పోనీ మీరు చెప్పండి, బ్రేక్ తర్వాత వీలైతే వినిపిస్తే అది ఎట్లా అనేది మా వాళ్ళు నేను ఆ వీడియో మీ వాళ్ళకి నేను పంపిస్తాను సార్. రైట్, తప్ప ఆయన నేను పంపిస్తాను, తప్పకుండా అది ప్లే చేయాలి సార్, రిక్వెస్ట్. ఎందుకంటే ఒక ఆయన అంటారు, చెప్పబెట్టుకోకుండా వెళ్లే వాళ్ళను, విదేశానికి వెళ్లే వాళ్ళను ఆర్థిక నేరగాళ్ళు వెళ్తారంట. ఏంటి? ఆర్థిక నేరగాళ్ళు వెళ్తారంట, చెప్పకుండా వెళ్ళే వాళ్ళ? చెప్పే చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండా వెళ్ళారన్నానే కానీ ఎక్కడైనా ఆర్థిక నేరగాడు అని అన్నాను నేను. మరి వాళ్ళు ఎలా అంటారు? మీరు అనలేదు, చెప్తున్నా. నేరగాళ్ళట జర్నలిస్ట్ చేయాల్సిన పని అది కాదు కదా సార్. మనం అనలేదు. ఇప్పుడు వాళ్ళు అనేటువంటిది ఏంటంటే ఆర్థిక నేరగాళ్ళంట, అటోళ్ళు వెళ్తారంట, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి వెళ్ళాలనేటువంటిది ఆయన అడుగుతున్నాడు నిన్న డిబేట్ లో. ఇదే వ్యక్తి అదే నోటితో జగన్మోహన్ రెడ్డి గారి టూర్ గురించి ఏ మాటలు అన్నారో ఆ వీడియో, ఆ బ్రేక్ లో కొంచెం మీకు ఫార్వర్డ్ చేస్తా అక్కడ ఏంటి, ఎందుకంటే రాలేదు. ఇప్పుడు ఒకటి సార్, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు మీరు వెళ్ళినటువంటి టూరు వ్యక్తిగతమైనదా, ప్రభుత్వ టూరా? ప్రభుత్వ టూర్ అయితే కనుక ఎందుకు వెళ్ళారు? మీరు జలసాలకు వెళ్ళారా, న్యూ ఇయర్ వేడుకలకు వెళ్ళారా అంటే మీరు వెళ్ళండి, తప్పులేదు. కానీ ప్రాపర్ గా పలానా దేశానికి వెళ్తున్నాము, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, ఇదిగోండి ఈ జీవో, ఇదో జిఏడి వాళ్ళకి చెప్పారు, ఇదో డీజీసీఏ వాళ్ళకి ప్యాసింజర్ డీటెయిల్స్ వెళ్ళారు, ఇవన్నీ కూడా కదా. ఇంకొక డౌట్ వస్తా ఉంది సార్, కుటుంబ సమేతంగా వెళ్ళారన్నప్పుడు విదేశాలకు వెళ్ళేసి ఎంటర్టైన్మెంట్ టూర్ అనుకోండి, రిలాక్స్ కోసం ముఖ్యమంత్రిగా వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ నారా లోకేష్ గారి ఫ్యామిలీతో సపరేట్ ప్రత్యేక విమానంలో ఎక్కడికి వెళ్ళారు, ఏ దేశానికి వెళ్ళారు? ఒకవేళ ఒకే దేశానికి ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కదా. ఎక్కడికైనా ఒకే దేశానికి వెళ్తే ఆ ఖర్చులు ఎవరు దీన్ని బేర్ చేస్తున్నారు? రాష్ట్రం ఏమో 3 లక్షల కోట్ల రూపాయల అప్పులైనటువంటి పరిస్థితుల్లో మీ జల్సాలకి వెళ్ళి తిరుగుతా ఉంటే రాష్ట్ర ఖజానా మీద ఎంత భారం పడతా ఉంది? నిజంగా ఒకవేళ అయితే సరే, ఆయన అంటారు లోకేష్ గారు ఇందాక 7 సార్లు తిరిగినట్టు వ్యక్తి, వాళ్ళు ఎవరు ఆర్టీఐ వేశారంట, మా వ్యక్తులు ఆర్టీఐ వేస్తే ఇంతకుముందు డీటెయిల్స్ ఇవ్వలేదు. ఆర్టీఐ వాళ్ళే వేశారంట, వాళ్ళకి ఇచ్చారంట. దాన్ని ఎల్లో మీడియా వెబ్సైట్ లో పెడుతుంది ఏమని, వ్యక్తిగతంగా 1 రూపాయి కూడాను ప్రభుత్వ ఖజానా నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఐటీ నుంచి పెట్టలేదని. మరి ఎవరు పెట్టారు సార్? మీ జీతం ఎంత? జీతంలోంచి ఖర్చు పెట్టారా, లేదా హెరిటేజ్ పెట్టారా? ఇన్వాయిస్ అనేటువంటిది ప్రతి వ్యక్తికి, ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా, డీజీసీఏకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇన్వాయిస్ రైజ్ చేయాలి. ఆ ఇన్వాయిస్ లో ప్యాసింజర్ డీటెయిల్స్, ఫ్లైట్ డీటెయిల్స్, ఎంత అయింది, ఎన్ని గంటలకు ఎంత అయింది అనేటువంటిది వేస్తారు కదా. దాన్ని పేమెంట్ చేసిన వ్యక్తులు ఎవరు? హెరిటేజ్ నుంచి పే చేశారా, లేకపోతే పే చేశారా? ఏం అంత ప్రేమ ఉండి వాళ్ళు ఎవరు పేమెంట్ అంతా పే చేస్తున్న వాళ్ళు ఎవరో కూడా బయటకు రావాలి కదా. కిట్ ప్రోకోలనా వాళ్ళు ఎందుకు పే చేస్తారు సార్? ఇప్పుడు ఏదన్నా ఎమర్జెన్సీ ఉంది, ఒక రోజు ఒక పూటనో, ఇప్పుడు మీ ఇంటి పక్కలో ఉన్నారు సార్, ఏదైనా హెల్త్ బాగాలేదో, మన పల్లెల్లో ఎలా జరుగుతుంది అంటే హెల్త్ బాగాలేకపోతే సడన్ గా ఏదైనా ఎమర్జెన్సీ పడితే వాళ్ళకి వెహికల్స్ లేకపోతే పక్కన వాళ్ళ వెహికల్ తీసుకోవడమో, ఎమర్జెన్సీగా ఒకసారి వాడుకుంటారు, దానికి ఓకే. కానీ ప్రతిసారి ఒకవేళ థర్డ్ పార్టీ పంపిస్తే లాభాపేక్ష లేకుండా ఏంటి మీకు డీల్ ఏంటి? కిట్ ప్రోకోనా? ఒకవేళ పంపిస్తే లేదు, ఇదిగోండి మేము మా హెరిటేజ్ నుంచి కట్టినామని చెప్పి ఆ ఇన్వాయిస్ డీటెయిల్స్ ఇవ్వండి. లేదా మా జీతంలో నుంచి పెట్టుకున్నామంటే మీ జీతం ఎంత రాబడి వచ్చింది, ఎంత ఫ్లైట్ ఖర్చులైనాయి, ఎంత హోటల్ ఖర్చులైనాయి అని డీటెయిల్స్ ఇవ్వండి.
ఇది ఏమీ లేకుండా ఏ సంబంధం లేకుండా అడిగేవారు లేరు కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు. ఇంకోటి సార్, ఎల్లో మీడియా కూడా గుప్చప్గా ఉంది, ఎందుకంటే Yes. వాళ్ళకు తెలియలేదంట పాపం. ఎక్కడికి వెళ్ళింది కూడా ఏం వాళ్ళకి రాయాల్సింది తెలుసుంటుంది తెలియట్లేదు. సార్. లేదా జాకీలు పెట్టి లేపుదాం అనుకుంటే అరే. ఎక్కడికి వెళ్ళింది తెలియలేదు. వాళ్ళకి కూడా చెప్పకుండా నిన్న వెళ్తారా ఏంటి? వాళ్ళకి కూడా చెప్పుకొని వెళ్ళండి. వాళ్ళకి కాదు ఏం సార్. చెప్పినా బయటకు ఈ రాలేదు, ఇల్లు- చెప్పకుండా వెళ్ళారు, మనం ఎలా డిసైడ్ చేయగలం? వాళ్ళకి కూడా తెలియదని చెప్పలేదు. లేదు లేదు చెప్తున్నాను. మనకి ఆఫ్లైన్ లో వచ్చిన సమాచారం ఏంటంటే ఆ. టీడీపీ నాయకులు చాలా మదన పడుతున్నారు. ఓకే. ఎక్కడికి వెళ్ళింది? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి టూర్లోకి వెళ్తే మ్మ్. ఎమ్మెల్యేలు సహచర మంత్రులే ఇట్లా జరుగుతున్నాయి అనేటువంటిది మనకు గాసిప్స్ బయటకు వస్తున్నాయి. అవును. ఏమని, ఏం జరుగుతుంది? మనమే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి ఏమైనా తిట్టినాము, ఆయన అన్ని కూడా డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళా కూడాను రాజకీయం చేసి నానా బూతులు తిట్టినాం కదా. ఇప్పుడు మనకే తెలియదు మన నాయకుడు ఎక్కడికి వెళ్ళింది, చిన్నబాబు పెద్దబాబు, మనం ఏం సమాధానం చెప్తున్నామని. ఒకటి, వీళ్ళు చేసేటువంటి ఈ అరాచకాలకి, ఈ ఆర్థిక విధ్వంసానికి, ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగానికి మన పరిస్థితి ఏంటి రేపు 29 తర్వాత పవర్ లేకి రాకుండా ఉంటే? రామనేటువంటి తెలిసిపోతా ఉంది ఏంటి అనేటువంటిది. ఈ రెండు విషయాల మీద దాదాపు 10-15 రోజుల నుంచి పెద్ద చర్చ జరుగుతా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో, Yes, పెద్ద పెద్ద TDP లోనే నాయకులు జరుగుతుంది అనేటువంటిది చర్చ ఇది. గాసిప్స్ బయటకు వస్తున్నాయి మనకి. TDP లో- టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ మధ్యలో జరుగుతున్నాయి అనేటువంటిది గాసిప్స్. ఎస్, వాళ్ళ నాయకుల మధ్యలో జరుగుతున్నాయి అనేటువంటిది గాసిప్స్ వస్తున్నాయి మనకి. ఆ. ఒక్కసారి దీన్ని బట్టి ఆలోచన చేసుకోవచ్చు. వాళ్ళ ప్రవర్తన గాని, వాళ్ళ యొక్క పరిపాలన గాని ఏ విధంగా ఉంది. కేవలం 18 నెలలకే ఇక జరగబోయేది ఎలా ఉందో. చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళారు, మనకు తెలియదు, ఎక్కడికి వెళ్ళారో మనకు తెలియదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చెప్పి మరీ వెళ్ళినా మనమే దూషించాము. ఈరోజు మన పార్టీ నాయకుడు ఎక్కడికి వెళ్ళారో మనకే సమాచారం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు అంటున్నారని మీరు అంటున్నారు కదా. ఈ టైంలో నాకు ఒకటి గుర్తుకొచ్చింది. అసలు వీళ్ళందరికీ కూడా ఒకటే క్వశ్చన్, వాళ్ళు ఎప్పుడైనా హైదరాబాద్లో ఉండే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారా, లోపలికి వెళ్ళారా? గృహప్రవేశానికి ఎవరికైనా కార్డు అందిందా, ఇన్విటేషన్ కార్డు అందిందా? సార్, చంద్రబాబు ఇంతవరకు నాయుడు గారి నాకు తెలిసి- గృహప్రవేశంకి ఇన్విటేషన్ కార్డు కూడా లేదు ఒక్కరికి కూడా. ఎంతమంది అనేది వాళ్ళకి చంద్రబాబు వాళ్ళ ఊరికే నాయుడు వదిలేద్దాం. గారికి ఎంతమందికి ఇచ్చారనేది నాకు తెలిసి సార్, వాళ్ళ తోబుట్టువులు చంద్రబాబు నాయుడు చెల్లెళ్ళు కూడా వెళ్ళినారో లేదో కూడా నాకు తెలియదు. వెళ్ళింటే అది. ఫోటోలు ఏమైనా వచ్చింటే కనుక నేను మిస్ అయినానేమో తెలియదు. ఆ, స్వయాన ఆడపడుచులు వెళ్ళారో లేదో కూడా నాకు తెలియదు. రైట్. ఆ ఫోటోలు నేను చూడలేదు. ఒకవేళ వెళ్ళింటే కనుక నేను రాంగ్ కావచ్చు. అవును. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడైనా ఇన్విటేషన్ వచ్చిందా? ఇంతవరకు వాళ్ళు ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళింటారు? కరెక్ట్. ఒక 5 మందిని వెళ్ళింటారు అనేటువంటిది నా డౌట్. రైట్.